అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరిలో జీవన ఎరువుల వాడకం, ప్రత్తిలో సమగ్ర కలుపు నివారణ, మామిడిలో ఆకుగూడు పురుగు నివారణ, వాతావరణాధారిత వ్యవసాయ సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగు, సస్యరక్షణకు సంబంధించిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతులకి ఇలా అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. గడిచిన 3 రోజుల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వర్షాధార పంట పొలాల్లో నుంచి మురుగునీటిని తీసివేయాలి. వరి పైరులో ఇప్పటివరకు నార్లు పోయని రైతాంగం వర్షాలను సద్వినియోగం చేసుకుని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్తే పద్ధతిలో విత్తుకోవడం వల్ల సమయం మరియు పెట్టుబడిని ఆదా చేసుకోవచ్చు. నారు పీకడానికి వారం రోజుల ముందు 2 గుంటల నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యురాన్ 3G గుళికలు వేసుకోవాలి. మొక్కజొన్న పైరులో వర్షాల వల్ల భాస్వరం లోపం ఏర్పడి మొక్కలన్నీ ఊదా రంగులోకి మారే అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు నిలిచిన తరువాత 5 గ్రాముల 319 లేదా 20 గ్రాముల DAP మందును లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి. తక్కువ కాల పరిమితి గల మొక్కజొన్న రకాలను జూలై 31 వరకు విత్తుకోవాలి. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సయాంట్రానిలిప్రోల్ థయోమిథాక్సిమ్ మిశ్రమంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను కత్తెర పురుగు బారి నుంచి కాపాడుకోవచ్చు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే ప్రధాన ఆహార పంట వరి. వరిలో అధిక దిగుబడులు పొందడం కోసం రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులను వేస్తుంటారు. అందువల్ల భూభౌతిక స్థితులు దెబ్బతిని నానాటికి కాలుష్యం పెరిగిపోయి పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఇలాంటి దుష్ప్రభావాలు లేకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇటీవలి కాలంలో జీవన ఎరువుల ప్రాధాన్యం పెరుగుతోంది. సూక్ష్మజీవుల సముదాయమే జీవన ఎరువులు. ప్రకృతిలో సహజసిద్ధంగానే లభించే పోషకాలను మొక్కలకు అందుబాటులోకి తేవటమే వీటి ప్రాముఖ్యత. చాలా తక్కువ ఖర్చుతో పంటలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెచ్చే జీవన ఎరువులపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వీటి వాడకం అంతంత మాత్రంగానే ఉంది. వరి పైరులో ఏ జీవన ఎరువులను ఉపయోగించాలి, ఏ దశలో ఉపయోగించాలి,
అసలు వీటి వల్ల రైతుకు వనగూరే ప్రయోజనాలేమిటి వంటి పూర్తి వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఖరీఫ్ పంట కాలంలో వరి పంట చాలా ఎక్కువ విస్తీర్ణంలో వేయటం అనేది జరుగుతుంది. మరి వరి వ్యవసాయంలో సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా ఈ సేంద్రియ ఎరువులకు బదులుగా రైతు సోదరులు జీవన ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వరి పంటలో ఈ జీవన ఎరువులు వాడకం ఏ విధంగా చేయాలి, ఏ మోతాదులో వాడాలి అలాంటి వివరాలు కనుక చూస్తే అజోస్పైరిల్లము, పాస్పోబ్యాక్టీరియా, అలాగే పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా. అజోస్పైరిలం అయితే కనుక ఒక ఎకరానికి 500 మిల్లీలీటర్లు, పాస్పోబ్యాక్టీరియా కూడా 500 మిల్లీలీటర్లు, పొటాష్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా కూడా 500 మిల్లీలీటర్, అంటే ఒక్కొక్కటి జీవన ఎరువు 500 మిల్లీలీటర్ల మందుని తీసుకోవాలి. ఈ అజోస్పైరిలం అనేది మనకి నత్రజని పోషకాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా ఇది మనకి భాస్వరాన్ని అందించడానికి, భూమిలో నిక్షిప్తమైనటువంటి ఈ భాస్వరాన్ని కరిగించి మళ్ళీ పంటకు అందించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక ఎకరానికి 500 మిల్లీలీటర్ వాడుకోవాలి. అదేవిధంగా భూమిలో నిక్షిప్తమైనటువంటి పొటాషియం కూడా మొక్కకు అందించడానికి పొటాష్ సాల్బులైజింగ్ అనేటువంటి ఈ కేఎస్బి అంటారు, ఇది కూడా మనకి జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మోతాదు తీసుకొని ఇది ఏ విధంగా వేయాలని చూస్తే కనుక మనం నాట్లు వేసే పొలానికి కానీ లేదా నేరుగా విత్తే పొలానికి కానీ పొలంలో నీరు ఉండేటప్పుడు, నేరుగా విత్తే పొలంకి అయితే కనుక మనకి విత్తనాలు వేసిన తర్వాత మొలకెత్తిన తర్వాత 20-25 రోజులు 30 రోజులకి పొలంలో కొంచెం నీరు చేరుతుంది, ఆ సమయంలో వేసుకోవాలి. అలాగే నాట్లు వేసే పొలానికి అయితే కనుక నాట్లు వేసిన తర్వాత 10 రోజుల లోపు పల్చగా నీరు, అంటే 1 అంగుళం నుంచి 2 అంగుళాలు నీరు ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎకరానికి మనం సర్దుబాటు చేసుకోవడానికి వీలుగా సుమారుగా ఒక 100 కేజీల వరకు బాగా చివికినటువంటి మెత్తని పశువుల గత్తం కానీ లేదంటే వర్మీ కంపోస్ట్ని కానీ తీసుకొని మనం వేయడానికి ఒక రోజు ముందుగానే ఈ జీవన ఎరువుల్ని పశువుల గత్తంలో కలుపుకొని మనం ఉంచుకొని అన్నప్పుడు ఆ జీవన ఎరువులన్నీ కూడా పశువుల గత్తానికి బాగా పట్టిస్తాయి. తదుపరి రోజుల్లో జీవన ఎరువు పశువుల గత్తం కలిపినటువంటి మిశ్రమాన్ని పల్చగా నీరుండేటప్పుడు మనం పొలంలో కనుక వరి పొలంలో వెజ్జాలకుంటే అక్కడ మరలా జీవన ఎరువులు భూమికి చేరి తదుపరి సంతతి అభివృద్ధి చెంది ఈ జీవన ఎరువులు భూమిలో ఉన్నటువంటి నత్రజాన్ని, భాస్వరాన్ని, పొటాషియం కూడా మనకి పంటకు అందించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా జీవన ఎరువుల్ని వాడుకుంటే సుమారుగా మనం రసాయన ఎరువులు ఒక 15-20% వరకు కూడా రసాయన ఎరువులు తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీవన ఎరువులు వేయడం వల్ల పంట మొదటి దశలో ఉన్నటువంటి అంటే శాఖీయ దశలో కూడా పంట నిగారింపుగా ఉండి బాగా పిలకలు పెట్టడం కానీ వేరు వ్యవస్థ అభివృద్ధి పరచడం కానీ బాగా ఉపయోగపడుతుంది. మనం చూస్తే దిగుబడిలో పెరుగుదల రసాయన ఎరువులతో పోల్చినప్పుడు అంత ఎక్కువగా లేనప్పటికీ మనకి సేంద్రియ ఎరువుల మీద పెట్టి ఖర్చు తగ్గడం కానీ భూ ఆరోగ్యానికి బాగుపడడానికి ఈ జీవన ఎరువులు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి రైతు సోదరులు వరి పంటలో ఖరీఫ్ సీజన్లో వేసేటప్పుడు మనం చెప్పుకున్నటువంటి జీవన ఎరువులు తప్పనిసరిగా వాడడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ జీవన ఎరువులు కూడా మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆ స్థానిక కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ వ్యవసాయ శాఖ అధికారులను కానీ సంప్రదిస్తే మీకు కావలసినటువంటి ఈ జీవన ఎరువులు మనం అందుబాటులో తేడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ జీవన ఎరువు మనకి 500 మిల్లీలీటర్ల డబ్బా ఇప్పుడు ద్రవ రూప జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క డబ్బా చూస్తే 150 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ విధంగా మనం ఒక ఎకరానికి కనుక అజోస్పైరిల్లం 500 ml, పాస్పోబ్యాక్టీరియా 500 ml, పిఎస్బి 500 అంటే ఒక్కొక్కటి 150 రూపాయలు, అంటే 450 రూపాయలని మనం ఖర్చు పెడితే కనుక ఈ జీవన ఎరువులు ఒక ఎకరానికి కావాల్సినటువంటి ఒక 15-20% రసాయన ఎరువులు తగ్గించే విధంగా, దాంతోపాటు సేంద్రియ ఎరువు ఏదైనా కలపడానికి ఇంకొక 50 రూపాయలు వేసుకుంటే ఎకరానికి 500 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ భూమి ఆరోగ్యం అభివృద్ధి పరచడం, సూక్ష్మజీవులు అభివృద్ధి పరచడం, సేంద్రియ పదార్థం అభివృద్ధి పరచడానికి ఈ జీవన ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు వీటిని వాడడానికి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా వరి పంటలో ఇంకొక జీవన ఎరువు ఏంటంటే మనకు అజొల్లా అనేది నీటిలో పెరిగేటువంటి ఫెర్న మొక్క, అది మనం జీవన ఎరువుగా వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎక్కడైతే వరుసల్లో నాట్లు వేసే పద్ధతి ఉంటుందో అక్కడ మాత్రమే ఈ అజొల్లాని మనం వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ అజొల్లా ఒకసారి వేస్తే పొలంలోని అది 15-20 రోజుల్లోనే బాగా అభివృద్ధి చెంది భూమి మీద ఒక మ్యాట్లాగా బాగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని మళ్ళీ భూమిలోకి పెట్టినప్పుడే ఆ అజొల్లా ద్వారా మనకు నత్రజని పోషకం అందించడానికి అజొల్లా ఉపయోగపడుతుంది. దీన్ని మళ్ళీ మనకి పొలంలో కలిగి ఉండాలి. కాబట్టి రైతులు ఎక్కడైతే
ఈ వరుసల్లో వేస్తారు నాట్ల పద్ధతి కానీ, లేదా మిషన్తో నాట్లు వేసే వాళ్ళు ఈ అజొల్లాని నాట్లు వేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత కనుక ఎకరానికి 15 నుంచి 20 కేజీలు మరి వేసుకుంటే అది మళ్ళీ మనకి 20 రోజుల్లో సుమారు 200 నుంచి 250 కేజీల వరకు కూడా అభివృద్ధి పరుస్తుంది. రైతు సోదరులు ఎవరైతే అజుల్లా వేయడానికి చేస్తారో వాళ్ళ వరుసల్లో నాట్లు వేసుకోవాలి. తర్వాత ఈ అజుల్లాని కలిగి ఉండడానికి నీరు తీసేసి ఈ కోనో వేడర్స్ని కానీ పవర్ వేడర్స్ని కానీ తిప్పి భూమిలో కలిగి దున్నుకునే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం అజుల్లా వేయాలి. లేనప్పుడు మనం ముందుగా చెప్పుకున్నటువంటి అజోస్పైరిల్లం, పాస్పోబాక్టీరియా ఇలాంటి జీవన ఎరువులు కనుక వాడుకుంటే బాగుంటుంది. కాబట్టి వరి పంటలో తప్పనిసరిగా వాడాలని చెప్పేసి సూచిస్తూ కావలసిన వారు ఈ కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారిని కానీ సంప్రదిస్తే మీకు కావలసిన జీవన ఎరువులు అందించడానికి మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మధుర ఫలరాజం మామిడి కోతలు అంతటా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు కాపు కాసి అలసిన చెట్లు కోతల అనంతరం విశ్రాంతిని కోరుకుంటాయి. సాధారణంగా కోతలు పూర్తవగానే తోటలను అశ్రద్ధ చేయటం పరిపాటి. దీంతో తోటలు చీడపీడలకు ఆవాసాలుగా మారతాయి. అలా కాక అవసరమైన కొమ్మలు, ఎండు కొమ్మలు, చీడపీడలు సోకిన కొమ్మలను తొలగించి వేసి పైపాటిగా ఎరువులను అందిస్తే వచ్చే సీజన్ నాటికి చెట్లు ఆరోగ్యంగా ఉండి సకాలంలో పూత కాతనిస్తాయి. ప్రస్తుతం తోటల్లో ఆకుగూడు పురుగు నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. ఆకుగూడు పురుగు నివారణ ఎలానో తెలియజేస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరి మానస. ఇప్పుడు మనము మ్యాంగోలో హార్వెస్టింగ్ చేసిన తర్వాత మ్యాంగో లీఫ్ వెబ్బర్ అనేది మేజర్ ప్రాబ్లంగా ఉంటుంది. దీని నిర్మూలన ఎలా చేసుకోవాలంటే మొదట మనము ఇది హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాతకి ఎండు పుల్లలు అనేవి ప్రూనింగ్ చేసుకోవాలి. ఎండు పుల్లలు అనేవి కట్ చేసిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 grams per liter ఆఫ్ వాటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. మెకానికల్ ఫస్ట్ మనం వెబ్స్ అనేవి డిస్టర్బ్ చేయాలంటే మనం వెబ్స్ రిమూవ్ చేసే కర్రలు ఉంటాయి, వాటిని పెట్టుకొని వాటిని ఇలా దులిపేసేసి కింద వాటిని అంతా వెబ్స్ని అంతా కలెక్ట్ చేసుకొని వాటిని మనం బర్న్ చేసుకోవాలి. మొదటగా ఈ పని చేయడం వల్ల చాలా వరకు మనం ఈ పురుగు వృద్ధి అనేది తగ్గించుకోవచ్చు. మొదటగా మనం ఎందుకు ఇది మెకానికల్గా రిమూవ్ చేసుకోవాలంటే ఇది గూడు కట్టేసి లోపట్లో ఉంటుంది. మనం కెమికల్ స్ప్రే చేసేటప్పుడు అనేది దానికి సరిగా వర్క్ అవ్వదు. మనం అందుకోసం అని చెప్పేసి దాన్ని రిమూవ్ చేసిన తర్వాతనే మనము మందుకు కొడితే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. రిమూవ్ చేసుకోకపోతే మనకేంటంటే ఫ్లవరింగ్ అనేది తగ్గిపోతుంది. మొదటగా ఏమంటే ఫ్రూట్స్ హార్వెస్టింగ్ చేయగానే మేజర్ ప్రాబ్లం మనకి వెబ్బరే ఉంటుంది. కాబట్టి వెబ్బర్ రిమూవ్ చేసుకుంటే అల్టిమేట్గా మనం ఫ్లవర్ అనేది మంచిగా తెచ్చుకోవచ్చు. మొదట మనం నీమ్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు. 2 ml per liter ఆఫ్ వాటర్ కలిపి వెబ్స్ కట్ చేసిన తర్వాత మనం లాంబ్డా సైహలోత్రిన్ అని చెప్పేసి మనకి మందు దొరుకుతూ ఉంటుంది. దాన్ని 1 ml per liter నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మ్యాంగో లీఫ్ వెబ్బర్ అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తెల్ల బంగారంగా వాణిజ్య పంటగా చలామణి అవుతున్న ప్రత్తి పంట ఈ సంవత్సరం కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఎన్నడూ లేనంతగా జూలై మాసంలో కురుస్తున్న వర్షాలకు ప్రత్తి పంట అనేక చోట్ల దెబ్బతినగా మరికొన్ని ప్రాంతాలలో నీరు నిలబడి పైరు ఎదుగుదల నెమ్మదించింది. ప్రస్తుతం పైరు విత్తిన 15 నుంచి 60 రోజుల వరకు పలు దశల్లో ఉంది. వర్షాలు కాస్త తగ్గాక తోటల్లో నీటిని బయటకు పంపించి పైరు ఎదుగుదలకు కావలసిన పోషకాలను అందించాలి. తేమ ఎక్కువగా ఉండే ప్రస్తుత పరిస్థితుల్లో కలుపు తన వంతు ప్రతాపాన్ని చూపెడుతోంది. అవకాశం ఉన్న చోట్ల అంతర్కృషి చేసి కలుపును అదుపులో ఉంచాలి. కూలీల సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో రసాయనాలను ఉపయోగించి కలుపును నిర్మూలించాలి. కలుపు మందుల వాడకాన్ని అవగాహనతో చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టడం జరిగింది. కలుపు యాజమాన్యం సరైన సమయంలో చేపట్టకపోతే దిగుబడులు 20 నుంచి 30% వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. 25 నుంచి 30 రోజుల దశలో సాధారణంగా అయితే రైతులు
ఈ గుంటక కొట్టుకోవడం ద్వారా కానీ లేదంటే అంతరకృషి దంతె దోలటం ద్వారా ఈ యొక్క అంతరకృషి చేసుకోవడం ద్వారా ఈ కలుపు నివారించుకోవడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఈ అంతరకృషి అనేది సరైన సమయంలో చేపట్టలేకపోవడం వల్ల రైతులందరూ కూడా ఎలాంటి రసాయన మందులు పిచికారీ చేసుకొని ఈ కలుపు నివారించుకోవచ్చు అనే అంశంపై సాధారణంగా చాలా రైతులు కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నారు. ప్రస్తుత పత్తి పంటలో చాలా రకాలైన కలుపు జాతులు అనేది అందుబాటులో ఉన్నాయి. వెడల్పాటి కలుపు, గడ్డి జాతి కలుపు, ఇలా రకరకాలైన కలుపులు అనేది ఉండటం వల్ల వీటి వల్ల దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ప్రస్తుతం 15 నుంచి 20 రోజుల దశల్లో ఈ కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనకు 2-3 రకాల కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క క్విజలోపాప్ ఇథైల్ అనే కలుపు మందు ఒక ఎకరాకి 400 మిల్లీలీటర్ల కలుపు మందుని తీసుకొని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దీని ద్వారా మనం లేత గడ్డి జాతి కలుపును మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ప్రో కిజోపాప్ అనే కలుపు, ఇది ఎజిల్ అనే పేరుతోటి మార్కెట్లో అందుబాటులో ఉంది. ఒక ఎకరాకి 250 మిల్లీలీటర్ల కలుపు మందును మనం 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా గడ్డి జాతి కలుపును నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు ఎక్కడైతే పత్తి చేలలో ఈ యొక్క వెడల్పాటి కలుపు ఆకు అనేది ఎక్కువగా ఉన్నప్పుడు పరిథియోబాక్ సోడియం, ఇది ఒక ఎకరాకి 400 మిల్లీలీటర్ల కలుపు మందును మనం తీసుకొని ఒక ఎకరాకి 200 నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే సాధారణంగా చాలా రకాలైన పత్తి తోటల్లో ఈ యొక్క గడ్డి జాతి కలుపుతో పాటు వెడల్పాటి కలుపు కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క 2 రకాలైన కలుపును మనం నివారించుకోవడానికి ఈ క్విజలోపాప్ ఇథైల్ కానీ పైరిథియోబాక్ సోడియం అనే కాంబినేషన్లో మనకు దొరుకుతుంది. ఇది మార్కెట్లో ఇట్వీడ్ మ్యాక్స్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఒక ఎకరాకి 400 నుంచి 500 ml వరకు మనం 200 నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కలుపు మందులో కాంబినేషన్ ఉండి కొంచెం గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం పత్తి చేను కూడా ఎర్రబడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మనం కాన్సన్ట్రేషన్లో చేసుకునే అవకాశం ఉంటుంది. మన అవసరాన్ని బట్టి ఈ ఎర్రబడింది కూడా మన తర్వాత మనకి రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది 2 రకాల కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రైతులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే వర్షాలు అధికంగా ఉండి అంతరకృషి చేయలేని పరిస్థితుల్లో ఈ కలుపు మందులు కూడా పిచికారీ చేయలేని పరిస్థితుల్లో మనకు పేరాక్వాట్ అనే కలుపు మందు మనం వరుసల మధ్యలో, అంటే పత్తి చేను మీద పడకుండా వరుసల మధ్యలో కలుపు మీద పడే విధంగా ఈ యొక్క చేతి పంపును ఉపయోగించి మాత్రమే పిచికారీ చేసుకునే విధంగా ఒక లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల కలుపు మందు పేరాక్వాట్ కానీ పిచికారీ చేసుకోవచ్చు. ఇంతకుముందు అనుకున్న విధంగా ఈ క్విజలోపాప్ ఇథైల్ కానీ ప్రో క్విజోపాప్ కానీ లేదా పైరిథియోబాక్ సోడియం అనే కలుపు మందులు మాత్రం మనము పత్తి పంట మీద పడినా ఎలాంటి హాని కలదు కాబట్టి పిచికారీ చేసుకోవచ్చు. ఈ కలుపుతో పాటు మనం అంతర్కృషి చేసుకోవడం ద్వారా, అంటే గుంటక కానీ దంతితో పాటు అంతర్కృషి చేసుకోవడం ద్వారా మట్టి లూజ్ అవుతుంది. దానివల్ల వేర్ల పెరుగుదల అధికంగా ఉంటుంది. దాంతోపాటు మనం వేసుకున్న రసాయన ఎరువులు కూడా మట్టితో కప్పబడతాయి కాబట్టి మనం రైతులు ముఖ్యంగా ఈ యొక్క అంతర్కృషి చేసుకోవడానికి మాత్రమే ఎక్కువగా ప్రాముఖ్యత కల్పించాలి. ఎప్పుడైతే మనకు వర్షాలు పడి అంతర్కృషి చేసుకోలేని పరిస్థితుల్లో మాత్రమే ఇలాంటి రసాయన ఎరువులపై ఆధారపడాల్సిన అవసరం ఉంది. లేదంటే మనకు వ్యవసాయంలో ఈ ఖర్చు ఒక ఎకరాకి 2 నుంచి 3 వేల వరకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అంతర్కృషి చేసుకోవడం ద్వారానే మనం కలుపుని నివారించుకోవడం అనేది పత్తి పంటలో చాలా ముఖ్యమైనది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అనంతపురం జిల్లాలో మిరప సాగుకు విత్తనాలు తెచ్చి నారుపోస్తే మొలకలు రాలేదంటూ రైతులు వాపోతున్నారు. పేరిన్ని కన్న కంపెనీలు అందించిన విత్తనమే మొలకెత్తకపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు, ఉరవకొండ, బెలుగుప్ప మండలాల్లోని నల్లరేగడి భూముల్లో రైతులు కొన్నేళ్లుగా మిరపను సాగు చేస్తున్నారు. అయితే నారు సరిగా మొలకెత్తకపోవడంతో మిరప రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫర్టిలైజర్స్లోన 75 ప్యాకెట్లు తీసుకున్నాను. 1,10,000 మొక్కలోన నాది వచ్చేసి 25,000 మొక్క మాత్రం. అది జర్మినేషన్ సరిగ్గా రాలేదు ఆ 25,000 మొక్క. కానీ షాపులకు ఫోన్ చేసినా, వాళ్ళకి మెయిన్ హెడ్ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు సీడ్ ఇస్తామంటున్నారు. వాళ్ళు 100కి ఫస్ట్ 25 ప్యాకెట్ల నుండి 30 ప్యాకెట్లు ఇస్తామన్నారు. సార్ వాళ్ళు స్పందించి ప్రభుత్వం వాళ్ళ తరపున ఏదన్నా మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాము. అనంతపురంలో మిర్చి విత్తనాలు తెచ్చినాం సార్. తెచ్చిన తర్వాత మొలకు సరిగ్గా రావడం లేదు సార్. వాళ్ళని అడిగితే నష్టపరిహారం కట్టిస్తామంటారు కానీ ఇన్ని రోజులు అయింది కట్టడం లేదు. ఇప్పుడు అయితే దాదాపు అంటే ఇప్పుడు ప్యాకెట్లు ఇస్తాం, విత్తనాలు ఇస్తామంటున్నారు. ఆ విత్తనాలు తెచ్చి ఇప్పుడు వేసినా మొలక శాతం వస్తుందని గ్యారంటీ చెప్పగలము. తెచ్చి వేసేదానికి కూడా టైం లేదు. 20-25 రోజులు అయింది సార్ ఇప్పుడు వేసి. ఇంత మాటుకుంది మొక్క, ఇంక 25 రోజులు నాటాలి మొక్క. రాలే 10 గ్రాముల ప్యాకెట్ సార్. అది 175 రూపాయలు ఇస్తున్నారు సార్ ఒక ప్యాకెట్ వచ్చి. నాకు 75 ప్యాకెట్లు వేసినా సార్ 3 ఎకరాలకి. పిల్లలన్నా మేము విత్తనాలు కొనుక్కొచ్చింటే మరి రైతులందరూ నష్టపోయినాము. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. నెరపిత్తనాలు కొంటే నర్సులు వేసినాము, ఇటు ససి కూడా పోసుకున్నాము, నారు పోసుకున్నా కూడా రాలేదు. కాబట్టి చాలా నష్టపోయినారు. కాబట్టి వాళ్ళకి ఏదో మాకు కట్టిస్తే బాగుంటుంది, లేకుంటే నాశనం అయ్యే పరిస్థితి కానొస్తుంది.
రైతులు తాము తెచ్చిన విత్తనాన్ని నర్సరీ యజమానికి నారు పెంచడం కోసం ఇవ్వగా కొన్ని కంపెనీలకు చెందిన విత్తనాలు మొలకెత్తినప్పటికీ ఒక కంపెనీ విత్తనం మొలకెత్తలేదంటూ నర్సరీ యజమాని చెబుతున్నాడు. విత్తనం నాణ్యతగా లేదని, తెగుళ్లు కూడా వస్తున్నాయంటున్నాడు. సరిగ్గా జర్మినేషన్ రాకపోవడము, ఏరుకుళ్ళు ఎక్కువ ఉంది మొక్కకు. ఆ ఏరుకుళ్ళు ఎక్కువ అవడం వల్ల రైతులు వచ్చేసి నర్సరీ వాని మీద పడుతున్నారండి. ఏమి ఇలా జరిగింది అంటే సీడ్ సరిలేదు, మనం వేసేకైతుంది అదే ఎరువే అదే మందు కొడుతున్నాను, కానీ అదే మందులు కొట్టినా ఏరుకుళ్ళు అనేది ఆగడం లేదు. అది మా చేతుల్లో ఏం లేదు, సీడ్ కలితే అని మా డౌట్. ఇక్కడ వచ్చేసి నాకు దాదాపు 200 ఎకరాలకు సీడ్ ఇచ్చారు, కానీ 100 ఎకరాలు సీడ్ మాత్రం చాలా ప్రాబ్లంగా ఉందండి. మిరప విత్తనాల నాణ్యత లోపంపై వ్యవసాయ శాఖ అధికారులు స్పందిస్తూ మిరపనారు పోసి నష్టపోయిన రైతులకు తిరిగి విత్తనాలు అందించేలా ప్రైవేట్ విత్తన కంపెనీ యజమానులు అంగీకరించారని, ఒకవేళ పరిహారం విషయంలో రైతుల నుంచి ఏదైనా ఫిర్యాదు వస్తే తగు చర్యలు తీసుకుంటామంటున్నారు. ఉరవకొండ వ్యవసాయ డివిజన్ పరిధిలో గల ఉరవకొండ మరియు విడబన్కల్లు మండలాల్లో రైతాంగము మిరప సాగు విస్తీర్ణం చాలా ఎక్కువగా చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈసారి కూడా రైతులు విత్తనాలు కొనుగోలు చేసి నారు పోసుకోవడం జరిగింది. రైతాంగం అనంతపురం డివిజన్ పరిధిలో కలిగినటువంటి దుకాణంలో కొనుగోలు చేయడం జరిగినది. దానికి సంబంధించినటువంటి రసీదు బిల్లులు కూడా రైతు దగ్గర ఉన్నాయి. చాలా పొలాల్లో కొంత మెరుగ్గా మొలక శాతం కనిపించడము, తర్వాత నర్సరీ యజమానులకు ఇచ్చి సాగు చేసినటువంటి నారు మొలక శాతము కొంత తక్కువగా ఉండటము గమనించడం జరిగినది. తదనుగుణంగా అక్కడి కంపెనీ ప్రతినిధులు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారి ద్వారా రైతుల్ని సంప్రదించడం జరిగింది. నష్టపరిహారం కింద వారు విత్తనాలని పరిహారంగా ఇవ్వడం జరిగినది. ఒకవేళ ఏవైనా రైతులు ఫిర్యాదులు అందజేసినట్లయితే తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను. నారు దశలోనే సమస్య తలెత్తితే ఇక పంట సాగు ఎలా చేయాలంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తన విక్రయాల విషయంలో కఠిన నిబంధనలు పాటించాలంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వందలాది రైతులు అనంతపురం జిల్లాలోని ఓ ప్రైవేటు విత్తన దుకాణంలో మిర్చి విత్తనాలను కొనుగోలు చేశారు. తీరా నర్సరీ స్థాయిలోనే అవి నాసిరకమైన విత్తనాలను తేలడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమను పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. కెమెరామెన్ నారాయణతో సిద్ధార్థ, ఈటీవీ, అనంతపురం. పంటల సాగులో చీడపురుగుల నివారణకు రసాయనాలను మితిమీరి వాడుతున్న ప్రస్తుత తరుణంలో రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్ పరికరం ఉపయుక్తంగా ఉందంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా అనాజీపురానికి చెందిన కొల్లు శంకర్, కృష్ణ అనే రైతులు. శాస్త్రవేత్తల సూచనలతో తమ వరి పొలంలో సోలార్ పరికరాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ రైతుల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 2 సోలార్ ఇన్సెక్ట్ ట్రాప్లను అమర్చుకుంటే అవి పగటిపూట సూర్యరశ్మిని గ్రహించి రాత్రి వేళల్లో పంటను ఆశించే పురుగులను నియంత్రిస్తాయంటూ చెబుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు దాదాపు 6 గంటల సమయం వరకు పనిచేస్తుందంటున్నారు. అన్ని రకాల పంటల్లోనూ ఈ ఎరను పెట్టుకోవచ్చని, ఈ పరికరం ఖరీదు 2,000 రూపాయల వరకు ఉందని రైతులు చెబుతున్నారు. సోలార్ లైట్ డ్రాప్ పెట్టడం వల్ల పెస్ట్ కంట్రోల్ చేయగలము. మన పంటల్లో వచ్చే పురుగులు మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఇది ఈ సాయంత్రం 6 గంటలకు వెళ్తుంది, రాత్రి 12 గంటల వరకు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ పొలానికి హాని చేసే పురుగులు ఉంటాయో ఆ పురుగులు మొత్తం వచ్చి దీంట్లో పడి చనిపోతాయి. పంటలు మంచిగా దిగుబడి వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మేము ఈ సోలార్ ట్యాప్ని మేము రాజేంద్ర నగర్ విశ్వవిద్యాలయంలో చూడడానికి వెళ్ళినాం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మాకు మంచిగా ఉందని అనిపించింది, పెట్టుకోవడం జరిగింది. తెల్లరెక్కల పురుగులు, మొగి పురుగులు అవి పడడం జరుగుతుంది. ఈ వరిసేనుకి ఎటువంటి పురుగులు అయితే హాని చేస్తున్నాయో అవి పిచికారీ చేయకుండా దీని ద్వారా ఈ నీళ్ళలో పడి చనిపోతాయి. ఇది కూడా తక్కువ ధరలో 2200, 2000కు దొరుకుతుంది. మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తెచ్చుకుంటే రైతులందరికీ మేలు జరుగుతుందని కోరుచున్నాం. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.